నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు జొన్నలతో దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ తెలిసిందే కదా, జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి. జొన్న రొట్టె కానీ, జొన్న జావ కానీ, జొన్న అన్నం కానీ తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ జొన్న దోశలు రుచిలో ఏమాత్రం మామూలు దోశకి తీసిపోవు. అందుకే వీటిని తయారు చేసుకోవడం కూడా ఈజీ, రుచి కూడా చాలా బాగుంటాయి. జొన్న దోశల కోసం కొలుచుకోవడానికి ఏదైనా కప్ని తీసుకుని దాంతో 1 కప్పు దాకా కూడా మినపగుళ్ళు, అలానే 2 కప్పుల దాకా కూడా జొన్నల్ని వేసేసుకోండి. అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, 1 అర టీ స్పూన్ అంతా మెంతులు వేసుకుని ఇవన్నీ కూడా ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. శనగపప్పు వల్ల కమ్మదనం, మెంతుల వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నానడానికి సరిపడా నీళ్ళను పోసుకుని కనీసం 8 గంటల పాటైనా సరే నానబెట్టుకోవాలి. 8 గంటలు అయిన తర్వాత జొన్నలు, మినపప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయండి. వీటిని మరొకసారి కడుక్కుని ఆ తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం ఎక్కడా వాడలేదు కాబట్టి 1 అరకప్పు దాకా కూడా అటుకుల్ని తడపకుండా వేసుకోవడం వల్ల ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి. మీకు దోశలు పూర్తిగా మెత్తగా కావాలి అనుకుంటే అటుకుల్ని 1 పావుగంట ముందు నానబెట్టుకుని దీంట్లోకి వేసుకోండి. కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ వీటిని దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను 2 వాయిల్ని కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని చేత్తో కంపల్సరీ ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 8 గంటలు లేదా రాత్రంతా కూడా దీన్ని ఫర్మెంటేషన్కి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసుకుని చూసుకుంటే చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి పైకి ఎంత బాగా పొంగిందో. అండ్ అలానే ఎయిర్ బబుల్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఎంత బాగా వచ్చాయో. దీన్నంతా కూడా ఒక్కసారి కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ రోజుకి సరిపడ పిండిని పక్కకు తీసుకుని మిగతా పిండంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 రోజుల వరకు కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. పక్కకు తీసుకున్న పిండిలోకి తగినంత సాల్ట్, అలానే అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని పోసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని పెనాన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్లాగా వేసేసుకుని వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నార్మల్ దోశల్లాగా వీటిని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కొద్దిగా మంట తగ్గించుకునే పెట్టుకోండి. ఇలా ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా జస్ట్ 1 నిమిషం పాటు అలా ఉంచుకుని రెండో వైపు కూడా కాలిపోయిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఇదే విధంగా దోశలు అన్నిటిని కూడా వేసేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, నేను గ్యారంటీ ఇస్తాను. వాళ్ళకి రుచిలో కానీ టెక్స్చర్లో కానీ కళ్ళకి చూడడంలో కానీ ఏది కూడా డిఫరెన్స్ తెలియదు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.